బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో సినీ ప్రముఖులు పేర్లు వినిపిస్తుండటంతో పాల్ మండిపడ్డారు. కేసు నమోదైన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మితో సహా 25 మందిని అరెస్ట్ చేయాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ బిలో ఆయన టెక్స్ట్ లో ఒక మ్యాటర్ చదివాను, షాక్ అవుతున్నాను. అరే, మన అన్న దేవరకొండ చెప్తే నేను ఇమీడియట్ గా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాను. అలాగే బాలకృష్ణ అట, మంచు లక్ష్మి అట, ఇలాంటి వారు 25 మంది ఇప్పుడు అరెస్ట్ అవబోతున్నారు. ఒకవేళ పోలీసులు వాళ్ళ దగ్గర పొలిటీషియన్స్ డబ్బులు తీసుకొని అరెస్ట్ చేయకపోతే వారందరినీ సుప్రీంకోర్టుకి నేను నడిపిస్తా. ప్రకాష్ రాజు లాగా మీరు కూడా తప్పయింది అని ఓపెన్ అపాలజీ చెప్పినంత వరకు, 2 మీరు సంపాదించిన డబ్బు ₹1 అయితే 1 కోటి, 10 కోట్లు అయితే 10 కోట్లు, 980 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే వారిని మీరు నరహత్య చేశారు. మీ ఇన్ఫ్లుయెన్స్, మిమ్మల్ని ఎంతో ఫాలో అవుతున్న ఈ ఫాలోవర్స్కి మీరిచ్చే గిఫ్ట్ ఇదేనా? మానవత్వం లేదా? దైవత్వం లేదా? రాక్షసుల్లాగా వాళ్ళ జీవితాల్ని మీరు దోచుకోవడమేనా? ఎండ్ ఆఫ్ ద డే మీకు మిగిలింది ఏంటి? ఆత్మకు శాంతి కావాలా? మనసుకు రక్షణ కావాలా? నెమ్మది కావాలా? ఫ్యూచర్ మంచి పేరు కావాలా? లేదా చరిత్రహీనులుగా మిగిలిపోవాలా? ఆలోచించండి. 72 గంటల టైం మీకు ఇస్తున్నాను. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. శ్రీకాకుళం ప్రారంభ దశలోనే క్షయను గుర్తించాలి. ప్రపంచ టీబీ దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్య అధికారి బాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో డిఎంహెచ్ఓ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. జడ్జి సన్యాసి నాయుడు మాట్లాడుతూ క్షయ వ్యాధిపై ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని, ప్రారంభ దశలోనే వ్యాధి లక్షణాలు గుర్తించి తగిన చికిత్స తీసుకోవాలని ఆయన కోరారు. శరీరానికి వ్యాయామం, ఆరోగ్యకరమైన పౌష్టిక ఆహార అలవాట్లు చేసుకోవాలన్నారు. మనందరం కూడా తొందరలోని టీబీని మా సిబ్బంది, మరియు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రజలు కూడా కలిసి త్వరలోని టీబీని మనం అంతం చేయాలని ఒక ప్రతిజ్ఞ చేద్దాము. తర్వాత దీనికి సంబంధించిన అంటే ప్రజలు కూడా విజ్ఞప్తి చేసే విధంగా ఎక్కడైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఈ టీబీ లక్షణాలతో బాధపడుతుంటే తొందరగా మా దగ్గరికి నియరెస్ట్ హాస్పిటల్స్ కానీ మా హాస్పిటల్స్ పంపిస్తే తొందరగా వాళ్ళకి గుర్తించి తగిన నివారణ చర్యలు చేపడతాం. కారణం ఏంటంటే మనకి మెడిసిన్స్ కూడా వెరీ గుడ్ క్వాలిటీ మెడిసిన్స్ ఉన్నాయి. అన్ని మల్టీనేషనల్స్ కంపెనీ మెడిసిన్స్ ఉన్నాయి. 6 నెలల పాటు వెంటనే పేషెంట్ని గుర్తించిన 6 నెలల పాటు మెడిసిన్ వెంటనే ఇచ్చేస్తాం మా పిఎస్సిస్లో ఉన్న అక్కడ. అయితే ఈ ప్రజలకి తర్వాత ఏంటంటే టీబీతో ఉన్న పేషెంట్స్కి నెలకి ₹500 చొప్పున 6 నెలల పాటు డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోనే కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేయడం జరుగుతుంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం అందరూ కలిసికట్టుగా ఈ టీబీని నివారిద్దాం. మన దేశం నుండి మనం పోలియో ఆల్రెడీ మనం పారద్రోలేం. మన దేశంలో ఇప్పుడు పోలియో లేదు, అలాగే నియోనేటల్ టెటనస్ లేదు. అందువల్ల ఏంటంటే ఈ టీబీలు కూడా త్వరలో నివారిద్దాము. అందరూ అంటే ప్రజలు అంటే మా వైద్య ఆరోగ్య శాఖ ఒకటే కాదు, ప్రజలందరూ కూడా కృతజ్ఞతతో దీన్ని అందం చేయాలని ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఆరోగ్య శాఖ వారు ఈరోజు ఈ ప్రపంచ క్షయ నివారణ దినోత్సవాన్ని చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈరోజు ఈ ర్యాలీ అది తీసుకోవడం జరిగింది. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, ఈ క్షయవ్యాధిని మనం పాలదోలాలంటే, క్షయముక్త భారత్ సాధించాలంటే ముందు దాన్ని ఐడెంటిఫై చేయడం, తర్వాత దాన్ని స్క్రీన్ చేయడము, టెస్టింగ్ అది చేసుకుంటూ తగిన ట్రీట్మెంటు, అలాగే పౌష్టికమైన ఆహారం తీసుకోవడం అనేది ఈ క్షయ నివారణ వ్యాధి నివారించాలంటే ఇది చాలా ముఖ్యమైనది. అవి అందరూ కూడా ఈ క్షయ వ్యాధి టెస్టులు అనేది చేసుకోవడం అనేది నామోసిగా ఫీల్ అవ్వకూడదు. దాన్ని ఇమీడియట్గా మనం ఆ సింప్టమ్స్ అనేవి వచ్చినట్లయితే ఇమీడియట్గా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి పోయి ఆ హాస్పిటల్లో టెస్టులు జరిపించుకొని అవసరమైన మెడికల్ సలహా తీసుకొని ఆ మందులు అవి రెగ్యులర్గా
బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో శ్యామల పంచగుట్ట పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. పోలీసులు శ్యామలను 3 గంటల పాటు విచారించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్తే. ఐ రెస్పెక్ట్ యువర్ టైం. అందరూ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, మీ అందరికీ తెలుసు. విషయం కోర్టులో ఉంది. సో దీని గురించి ప్రస్తుతము మాట్లాడడం అన్అఫీషియల్ అవుతుంది. ఆ విషయం నాకంటే బాగా మీకే తెలుసు. సో డెఫినెట్గా మేము ఇన్వెస్టిగేషన్కి కోఆపరేట్ చేస్తున్నాము. చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది. ఖచ్చితంగా కల్పిట్స్ని పట్టుకోవడంలో నేను ఎంతవరకు సాయం చేయగలను అంతవరకు డెఫినెట్గా పోలీసులకి నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది. డెఫినెట్ గా ఇది తప్పు. అండ్ ఆ కుటుంబాలకు ఎవరైతే నష్టపోయారో వాళ్ళకు కూడా ఖచ్చితంగా ఆ లోటు ఎవరు తీర్చలేనిది. ఇంకా ముందు ఇలాంటివి ఏమీ జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. ఇది ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా చెప్తున్నాను. ప్రేమ, వినోదం రెండూ కలిపితే అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్రం అని హీరో ప్రదీప్ మాచిరాజు అన్నారు. నిన్న విశాఖలో సందడి చేసిన అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి చిత్ర బృందం. ఒక మంచి పెళ్లి కొడుకులా చూస్తారు ఈ సినిమాలో. సో ఆ పెళ్లి కొడుకు చేసే కండిషన్స్, ఆ పెళ్లి కొడుకు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ కూడా చాలా చాలా ఎంటర్టైనింగ్గా పిక్చరైజ్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ స్టోరీలోకి ఆయన చేసిన రోల్ ఇంకెవరు చేసినా కాదు కానీ ఆయన చేసిందే సూపర్గా వచ్చింది. సార్ ఈ సినిమాలో క్లైమాక్స్లో అయిపోద్ది సార్. అది నిజంగానా సార్? ఏదైనా ఏప్రిల్ 11 తర్వాతే సార్. ఏప్రిల్ 11 వరకు సార్. అవును సార్. అంటే ఆయనకి భలే కుదిరింది సార్. రిలీజ్ ముందు పెళ్ళి అలా కుదిరింది సార్, నాకు కుదరలేదు. బట్ డెఫినెట్లీ సార్, లాస్ట్ 1 year నేను ఇందాక చెప్పినట్టు హోల్ టీమ్ ఇస్ మై ఫ్రెండ్స్ కాబట్టి మేమంతా ఇందులోనే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాం. ఐ థింక్ మేమందరం మా పర్సనల్ లైఫ్స్ అవి ఇవి అన్నీ 1.5 years అసలు ఏం లేవు. దీని మీదే ఉన్నాం మేము. ఎందుకంటే ఫస్ట్ టైం ఆపర్చునిటీ వచ్చింది కదా సార్. అలా కుదరకపోయినా ఆవిడ వైజాగ్ తీసుకొచ్చి చేసుకుంటాను. అవునండి, ఉందండి. ఎందుకంటే ఆ ఊరికి రాజకుమారి దీపికా గారు. సో అలాంటి రాజకుమారి ఉన్న ఊర్లో వాళ్ళకున్న కండిషన్స్ ప్రకారం నా కళ్ళకు గంతలు కట్టారు. సో అలా కళ్ళకు గంతలు కట్టి నా చేత ఏ పనులు చేయించారనేదే అసలైన ఫస్ట్ హాఫ్. సో అలా కళ్ళకు గంతలు కట్టి ఆ పనులు చేయగలరా అసలు ఎవరైనా? అలాంటి కండిషన్స్ నాకు పెట్టిన ఊరు అది. అందుకనే సాంగ్లో ఆ బిట్ని అలాగే ఉంచాం. అది యాక్చువల్లీ కథలో పార్ట్. బట్ ఇలాంటి క్వశ్చన్ రావాలని కోరుకున్నాం. అమ్మాయి అయితే అది రీచ్ అయింది, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. సో అదే మా ఫస్ట్ హాఫ్ సార్, నేను కళ్ళగంతలు ఎందుకు కట్టుకున్నానని. ఏంటి సార్? అవునండి, సినిమాలో కూడా అలాంటిదే జరిగిందండి. ట్రైలర్ చూస్తే మీకు కూడా అర్థమైపోతుంది. మరికొద్ది రోజుల్లోనే ట్రైలర్ తీసుకొస్తున్నాం. అండ్ మేము ఇలాంటి కట్ అలా ఉండాలి అనేది కాదు, చక్కగా కథే చెప్పాలనుకున్నాము. ట్రైలర్లో మేము కథే చెప్పబోతున్నాం. సార్ డెఫినెట్లీ ఆపర్చునిటీ వస్తే ఎప్పుడు ఎంటర్టైనర్ సినిమాలే చేయాలని నేను అనుకుంటున్నాను. అంటే ఎవరైనా సరే ఎంత స్ట్రెస్లో ఉండి ఒక టికెట్ కొనుక్కొని థియేటర్కి వచ్చి సినిమా చూడాలనుకున్నప్పుడు వాళ్ళకి ఏదో ఫ్యాక్టర్ ఉండాలి. సో నేను వాళ్ళని ఎంటర్టైన్ చేస్తానని నమ్మితే, అంటే ఇంట్లో ఉన్న లేడీస్ కానీ, అత్తలు, పిన్నిలు, బాబాయిలు, అంకుళ్ళు, ఆంటీలు అందరూ ఓకే మన ప్రదీప్ సినిమా వచ్చి మన ఇంట్లో అబ్బాయి కామెడీ మాకు ఇష్టము, మేము అతని సినిమా చూద్దామని ముందుకు వచ్చినప్పుడు థియేటర్లో వాళ్ళకి అదే ఇవ్వాలనుకున్నాను. అందుకే ఎంటర్టైనింగ్ సబ్జెక్ట్స్ ఏం వచ్చినా తీసుకుందాం అనుకున్నాను. టీవీ షోలో మీరు ఆన్ ద స్క్రీన్ ఆన్ ద స్పాట్ మీరు కొన్ని ఇంప్రూవైజ్ చేసి డైలాగ్ చెప్పేస్తుంటారు, మీ టైమింగ్ బాగుంటుంది. మరి అది దీనికి ప్లస్ అయిందంటారా? మీ డైరెక్ట్గా మీకు క్లాష్ అవుతుందంటారా? లేదు సార్, అలాంటి క్లాషెస్ ఏం లేవు. అలా ఏం లేదు సార్. మేము కథ ఒకసారి లాక్ చేసి, సంఖ్యాబలం లేకపోయినా విశాఖ మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు పాల్పడుతుందని మాజీ మంత్రి కన్నబాబు మండిపడ్డారు. విశాఖలో జరిగిన మీటింగ్ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీది ఎప్పుడు సిగ్గుమాలిన నీతి లేని రాజకీయం అని మళ్ళీ ఇంకోసారి నిరూపించుకుంటున్నారు. ఈ కౌన్సిల్లో విశాఖపట్నం నగరపాలక సంస్థలో వాళ్ళకి బలం లేకపోయినా వైఎస్ఆర్ పార్టీ మేయర్ని అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి దింపేయాలని, పాలకవర్గాన్ని కైవసం చేసుకోవాలని, పరిపాలనని కైవసం చేసుకోవాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. నిన్ననే కుట్రపూరితంగా ఒక అవిశ్వాస తీర్మానం ఇచ్చారు.
ఇప్పటికే ఆ నోటీసులో మా పార్టీ తరపున మా బీఫామ్ మీద ఎన్నికైన వాళ్ళతో కూడా సంతకాలు పెట్టించారని చెప్తున్నారు. అంటే ఇంత అనైతికంగా రాజకీయాలు చేసి మీరేం సాధిస్తారు? ఇవాళ ప్రజలకు తీర్పిచ్చారు చాలా స్పష్టంగా. ఈ రాష్ట్రంలో రాష్ట్ర పరిపాలనా పగ్గాలు మీకు అప్పచెప్పారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్ని అత్యధికమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న మున్సిపల్ అదేవిధంగా స్థానిక సంస్థలన్నింటినీ కూడా వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. వాళ్ళని పూర్తి స్థాయి పదవీ కాలాన్ని వాళ్ళ పరిపాలన చేయనివ్వకుండా ప్రలోభ పెట్టి భయపెట్టి మా కార్పొరేటర్లను తీసుకెళ్ళిపోయి ఇవాళ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారు. అలాగే చాలా చోట్ల ఇప్పుడు ఎంపీపీల ఎన్నికలు వచ్చినాయి. అక్కడ కూడా ఇదే విధంగా ఎంపీడీసీని ప్రలోభ పెట్టి తీసుకెళ్తా ఉన్నారు, భయపెడుతున్నారు. ఇప్పుడే ఇవాళ ఒక సమావేశాన్ని నిర్వహించాం. పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో వారు, అదేవిధంగా అమర్నాథ్ గారు మాజీ మంత్రి గారు, మా కోఆర్డినేటర్లు నాయకులు కార్పొరేటర్లతో సమావేశాన్ని నిర్వహించుకున్నాం. తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాల్ని దౌర్జన్యపూరితంగా ఎన్నికల్లో గెలవాలనే కుట్రని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. నిన్న కూడా కొంతమందిని మళ్ళీ ప్రలోభపెట్టి తీసుకెళ్లారు. ఇలాంటి దొడ్డిదారు రాజకీయాలకి మీరు పేటెంట్, మీరు దీన్ని ఖచ్చితంగా ఎదుర్కొంటాం. ఖచ్చితంగా ఈ విశాఖపట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ని ఇక్కడ పరిపాలన మేము కాపాడుకుంటామని చెప్తున్నాం గట్టిగా. ఎప్పటికైనా సరే ఇలాంటి అనైతిక రాజకీయాలు మానేయమని చంద్రబాబు గారికి హితవు పలుకుతున్నాం, కూటమి నాయకులకి. తెల్లారు లేస్తే నీతులు చెప్పడం కాదు, నీతులు వల్లించడం కాదు, వాటిని అమలు చేయండి. మేమైతే మా కార్పొరేటర్లతో ఇప్పుడే సమావేశం అయ్యాం. చాలామంది ఎవరైతే ఉన్నారో కార్పొరేటర్లు అందరూ కూడా పార్టీని వీడిపోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వారి పట్ల అభిమానంతో గౌరవంతో పార్టీలో ఉన్నారో వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాం. తప్పకుండా కౌన్సిల్లో మేయర్ స్థానాన్ని కాపాడుకుంటాం, ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికన్నా ఇలాంటి అనైతిక రాజకీయాలను మానేయాలని చెప్పి మేము హితవు పలుకుతున్నాం తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి. ఇప్పుడు అదే చెప్తున్నాం కదా, అనైతికంగా మా కార్పొరేటర్లను తీసుకెళ్ళి, ఎందుకంటే మీకే తెలుసు బలాబలాలు. ఈ కౌన్సిల్లో స్పష్టమైన మెజార్టీతో వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంది. కానీ అధికారం వచ్చినప్పటి నుంచి ఇటు తెలుగుదేశంలో కొంతమంది, జనసేనలో కొంతమంది, మళ్ళీ ఆ పార్టీ నాయకులు చెప్పిన నీతులు ఈ ప్రపంచంలో ఎవడో చెప్పడు. వాళ్ళు ఏదో కొత్త రాజకీయాన్ని తీసుకొస్తామని, రాజకీయంలో మార్పుని తీసుకొస్తున్నామని పెద్ద పెద్ద ఉపన్యాసాలు తప్పించి వాళ్ళు చేసే పనులేంటి? మా పార్టీ కార్పొరేటర్లను తీసుకెళ్లారు కానీ మేము ఎవరిని తీసుకురాలే. చూద్దాం ఏమవుద్దో. అవిశ్వాస తీర్మానం నోటీస్ ఇచ్చారు, ఆ డేట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ దీన్ని నిలబెట్టుకుని తీరుతుందని చెప్పి గట్టిగా చెప్తున్నాం. గడిచినటువంటి 4-5 రోజులుగా విశాఖపట్నం గత వైసీపీ ప్రభుత్వం జలజీవన్ మిషన్ కేంద్ర నిధులను దారి మళ్లించింది అని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. యలమంచిలి మండలంలోని జలజీవన్ మిషన్ కింద 2.31 కోట్లతో చేపట్టనున్న రక్షిత మంచినీటి పథకం పనులు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈరోజు ప్రతి వ్యక్తి కూడా ఆరోగ్యంగా ఉండాలి, తద్వారా సమాజం ఆరోగ్యంగా ఉండాలి, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ దిశగా ఈ రాష్ట్రం పయనించాలి అనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కృషితో పర్టికులర్ గా జలజీవన్ మిషన్, ఎందుకంటే ఈ నిధులన్నీ కూడా గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో కేంద్రం ఇచ్చినటువంటి జలజీవన్ మిషన్ కూడా సద్వినియోగం చేసుకోక మరి ఆ నిధులు కూడా మురిగిపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం. కేంద్రం ఇచ్చేటువంటి జలజీవన్ మిషన్ నిధులకు రాష్ట్ర ప్రభుత్వంగా తన వాటా చెల్లించకపోవడమే కాకుండా కేంద్రం ఇచ్చినటువంటి నిధులను కూడా దారి మళ్లించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. ఎందుకు దుర్మార్గమైన ప్రభుత్వం అంటున్నానంటే, ఈవేళ ప్రతి వ్యక్తి కూడా ఎంత సంపాదించుకున్నా, ఎన్ని కోట్లు గడించినా కూడా గుక్కడు మంచినీళ్లు పడకపోతే ఆ ప్రాణం నిలవదు. అటువంటి మంచినీళ్లకి సంబంధించినటువంటి నిధులు కేంద్రం ఇస్తే వాటిని కూడా దారి మళ్లించేస్తే ఇక ప్రజలు ఎట్లా బ్రతకాలో అది సమాధానం ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పాల్సిన అవసరం ఉంది. అందుకే మళ్లీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కృషి చేసి జలజీవన్ మిషన్ కు సంబంధించినటువంటి ఆ టైం కూడా మరి అయిపోతే మళ్లీ నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేసి 2027 వరకు కూడా
ఈ జలజీవన్ మిషన్ సమయం పెంచడం ద్వారా ఈవేళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరి ఈవేళ మళ్ళీ నిధులు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి. మరి అటువంటి నిధులలో భాగంగానే ఈరోజు ఇప్పుడే చూసాం మనం ఎలమంచిలి మండలంలో ఇప్పుడే కాజా మరి వెస్ట్ గ్రామానికి సంబంధించి 1,10,00,000 రూపాయలు, కాజా ఈస్ట్ గ్రామానికి సంబంధించి 66 లక్షల రూపాయలు, ఓటాడ గ్రామానికి సంబంధించి 55 లక్షల రూపాయలు. ఇవన్నీ లక్షలు అంటే దగ్గర 2,31 లక్షల రూపాయలు ఈ 3 గ్రామాలకి ఈరోజు మేము శంకుస్థాపన చేశాం జలజీవన్ మిషన్ నిధుల కింద. అంటే ఈవేళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి కష్టకాలంలో కూడా ఈ జలజీవన్ మిషన్ పెంచి ఈరోజు ఈ నిధులు తీసుకొచ్చామనంటే ఇది పనిచేసేటువంటి ప్రభుత్వం, గతంలో ఉన్నటువంటిది పనితీరు అనేటువంటి ప్రభుత్వం. ఈ తేడాను ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే ఇప్పుడే రైతులు కూడా చెప్తూ ఉన్నారు, ఈవేళ కడ వరకు కూడా నీళ్లు వస్తూ ఉన్నాయి. గతంలో మెరకలకి నీళ్లందక చాలా ఇబ్బందులు పడ్డాం. ఈవేళ బ్రహ్మాండంగా నీరు వస్తుందని ఈవేళ రైతులు కూడా దండలేసి పశువుగాచాలు ఇచ్చి అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. ఈవేళ రైతులకు కూడా 1,650 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టింది గత ప్రభుత్వం. ఎంత దుర్మార్గమో చూడండి. ప్రభుత్వం దయాదక్షిణల మీద అరగట్ల రైతులు తాము కష్టపడి పండించినటువంటి పంట అమ్మితే ఆ ధాన్యం డబ్బులు కూడా గత ప్రభుత్వం ఇవ్వకుండా 1,650 కోట్ల రూపాయలు బకాయిలు పెడితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకి ఆ యొక్క బకాయిలు మనం చెల్లించాం. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు మనం చెల్లించాం. ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ఏదైతే ఉందో ఆ బకాయిలు మనం చెల్లించాం. అంటే గత ప్రభుత్వం పని చేయకపోవడం మటు నుంచి ఆ మధురవాడలోని బోరవానిపాలెంలో స్క్రాప్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మంటలను సిబ్బంది అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక అధికారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సుమారు 18 మంది సిబ్బంది పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. సుమారుగా 2:58కి కాల్ వచ్చిందండి. ఎవరో రోడ్డు నడుపుతున్నట్టు స్మోక్ వస్తుందంటే చాలా ఫైర్ అవుతుందని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మేము వచ్చి కూడా చాలా ఎక్కువ ఉంది. మేము వైజాగ్ సూర్యబాబు స్టేషన్కి మరిపల్లి స్టేషన్కి అసిస్టెంట్ తీసుకున్నామండి. 3 పనులు పనిచేస్తున్నామండి. సుమారుగా 3 అవర్స్ పనిచేసాము. ఫైర్ కంట్రోల్కి వచ్చిందండి. ఒక్కొక్కటి 3 ట్యాంకులు, సుమారుగా 3-4 ట్యాంకులు పనిచేస్తుంది ఫైర్ కంట్రోల్. సార్ ఎంత వల్ల ప్రమాదం జరిగింది? ఎలక్ట్రికల్ సాంసర్ తీసుకున్నారండి. అక్కడ వాటర్ అడిగితే ఎలక్ట్రికల్ సాంసర్ సార్ వెల్డింగ్ వర్క్ చేయడం వల్ల అయిందని అంటున్నారు. స్క్రాప్ షాప్లో వెల్డింగ్ చేయడం అంటే సార్ ఈరోజు చూసామండి. ఈరోజు సండే అండి, వర్క్ అయితే ఏం చేయట్లేదు. ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది ఏంటంటే అక్కడ ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ మా అప్లికేషన్లో మేమంతా తిరిగి చెక్ చేసాము. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయింది. ఈరోజు మీరంటే వెల్డింగ్ అన్నట్టు కానీ దాని సంఖ్య వర్క్ ఏం జరగలేదు. అది కూడా ఫైర్ కాల్ ఇచ్చిన ఆయన ఏంటంటే అన్నోన్ పర్సన్ రోడ్డు లైన్ ఇచ్చారండి. కూడా ఎవరు లేదు. ఇంకే యాక్చువల్ వర్క్ చేసి మాకు మెసేజ్ ఇచ్చాను. వర్క్ లేదు. ఇక్కడ సిట్వాస్ ఫైర్ ఆఫీసర్ వచ్చారు శ్రీనివాస్ గారు. ఆయన ఆధ్వర్యంలో నా 3 బళ్ళు పనిచేస్తున్నాయండి. ఒకటి సిట్వాస్ పైన ముందు అటెండ్ అయ్యింది. ఫైర్ చాలా పెద్దది కాబట్టి మరి సూర్యబాబు మెయిన్ స్టేషన్కి అసిస్టెంట్ కాల్ ఇచ్చారు. మళ్ళీ ఇంకా ఫైర్ కంట్రోల్లో రావట్లేదు అని మరిపాలెం ఫైర్ స్టేషన్ ఇంకో 5 వెహికల్ ఇచ్చారు. 3 వెహికల్ వచ్చి ఇక్కడ వర్క్ చేసేయండి. మినిమం 3.5 గంటల లోపల ఈ వర్క్ ఈ ఫైర్ కంట్రోల్లోకి ఇచ్చామండి. ఇక్కడ జిందాల్లో వాటర్ సోర్స్ ఉంది. జిందాల్లో పవర్ ప్లాంట్ నుంచి వాటర్ తెచ్చుకొని ఇక్కడ మేము వర్క్ చేసాం. మ్యాక్సిమం కంట్రోల్లోకి వచ్చినట్టు. ఇక్కడ సార్ ఎంత ఎక్కువ ఉండడం వల్ల ఈ ప్రమాదం ఎంత ఎక్కువగా ఇక్కడైతే కెమికల్స్ చేయలేవు. కెమికల్స్ చేయలేవు. మీరు చూస్తారు ఇక్కడ అంత ప్లాస్టిక్ ఉంది. ప్లాస్టిక్ కూడా స్క్రాప్ కూడా ఉన్నాం. ఓకే దాదాపు లేదు. అంత ప్లాస్టిక్ ఉండడం వల్ల స్మోక్ అనేది బ్లాక్ స్మోక్ అనేది ఒక్కో ఐటమ్ ఒక్కొక్క వివిధాల శాస్త్రజ్ఞ స్మోక్ అది అందువల్ల బ్లాక్ అండ్ వైట్ వస్తుంది. ఇక్కడ ఎందుకంటే మొత్తం ప్లాస్టికే ఉంది. ప్లాస్టిక్ అండ్ వుడ్ కూడా ఎంత వాటర్ కట్టి వెళ్ళాలండి. లాస్ అని మినిమం 5 నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది. లాస్ మేము అంచనా వేస్తున్నాము. ఈ ప్లేస్ అంటే దాని వాటర్ తెలిసింది ఎంత మేమైతే ఈ ప్లేస్ మినిమం 5 నుంచి 8 లక్షల మధ్యలో లాస్ ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము.